అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సాక్షి మీడియా ఛానల్లో కృష్ణరాజు గారు ఒక అమరావతి చుట్టుపక్కల ఉండే మహిళల గురించి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో ఆయన కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. సో ఎవరైతే సాక్షి మీడియాలో యాంకర్గా పనిచేస్తున్నటువంటి కొమ్మినేని సీతారాం గారు కూడా ఆయన కూడా డిబేట్లోనే పాల్గొన్నందుకు, ఆయన అలా మాట్లాడినందుకు నేను కూడా క్షమాపణ కోరడం జరిగింది. సో ఈరోజు ఉదయం కొమ్మినేని సీతారామరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. ఆ డిబేట్లో నేను ఉన్నందుకు అని ఇవన్నీ చెప్పడం జరిగింది. సో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పేసి ఆయన సాక్షి ఛానల్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం మనం అందరం చూసాం. సో ఆయన అరెస్ట్ని పూర్తిగా సాక్షి మీడియా ఛానల్కి సంబంధించిన వాళ్ళు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ అరెస్టు కేవలం కుట్రపూరితంగానే చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెక్స్ వేదికగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే మనం గతంలో కొమ్మినేని సీతారాం గారు ఆయన తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకుల గురించి డిబేట్లు పెట్టడం, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం ఇవన్నీ జరిగాయి. సో అరెస్ట్ చేయాలనుకుంటే ముందుగా ఎవరిని చేయాలంటే ఎవరైతే కృష్ణరాజు గారు మహిళలను ఉద్దేశించి తప్పుడు పదజాలాలు ఉపయోగించి ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన వాంగ్మూలం తీసుకొని మీతోటి ఎవరైనా చెప్పమన్నారా, లేకపోతే మీ అంతటి మీరే చెప్పగలిగారా అని ఆయన వాంగ్మూలం, ఆయన ఇంట్రాగేషన్ చేయాలి. సో ఇక్కడ 50 ఏళ్ళ జర్నలిస్ట్గా, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి కొమ్మినేని సీతారామరాజు గారిని అరెస్ట్ను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు కూటమి ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు కానివ్వండి, వీళ్ళు చేస్తున్నటువంటి అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా అండ్ సాక్షిలో ప్రతిరోజు ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు. సో దొరికిందే అవకాశం కదా అని చెప్పేసి వాళ్ళు కక్షపూరితంగానే కొమ్మినేని గారి అరెస్టు జరిగిందనేసి మనకి అర్థమవుతోంది. సో యాక్చువల్గా మనం చూసుకుంటే ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో వాళ్ళని ముందుగా అరెస్ట్ చేయగలగాలి. అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఎవరైనా అనమన్నారు ఏంటనేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. కనుక ఈయనేదో టీవీ డిబేట్లో పాల్గొని, సో టీవీ డిబేట్ అంటే మనమేదో ఒక వీడియో రికార్డ్ చేసి దాంట్లో ఏమన్నా తప్పులుంటే కట్ చేసి, అది కాదు. టీవీ డిబేట్లో అంటే లైవ్లో ఆయన అనడం జరిగింది. సో అది ఆ వీడియో పెట్టడం, సాక్షి ఛానల్లో దానికి వ్యతిరేకత రావడం జరిగింది. సో ఇది లైవ్లో జరిగింది కనుక అది ఏదైనా సరే ఖచ్చితంగా కృష్ణరాజు గారు తప్పు చేశారు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సమర్థించరు. సాక్షి మీడియా కూడా సీతారామరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. పూర్తిగా ఆయన వ్యక్తిగతంగానే ఆయన అన్నారు. అది మాకు, మా ఛానల్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. సో ఈరోజు కొమ్మినేని గారి అరెస్ట్ని